హాయ్ అండి, వెల్కమ్ టు సమహాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మన వీడియోలో కాయం రెసిపీ చూపిస్తాను. బాలింతల కాయం అని కూడా అంటారు కదా, అదే. దీంట్లో ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సొంటి, కాయం దినుసులు, తాటి బెల్లం, నెయ్యి. కాయం దినుసుల్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా పౌడర్లా చేసేసుకోవాలి. చాలా మెత్తని పౌడర్లా చేసేసుకోవాలి. దీనికి ఫస్ట్ మనం ఒక బౌల్ తీసేసుకొని అందులో టీ గ్లాస్ అంత వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను 2 మెంబర్స్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ అనేవి చెప్తున్నాను. 2 మెంబర్స్కి సరిపడా ఫస్ట్ టీ గ్లాస్ అంత వాటర్ పోసేసుకున్న తర్వాత అందులోకి బెల్లం వేసుకోవాలి. బెల్లం మెజర్మెంట్స్ అనేవి మీరు బెల్లం అందాజుగా చూసుకొని వేసేసుకోండి. ఇది తీపి బట్టి వేసుకోండి. మీరు ఎక్కువ తీపి ఇష్టపడితే కనుక ఎక్కువ వేసేసుకోండి. కొంచెం నార్మల్గా అంత తీపి వద్దు అనుకుంటే కనుక నార్మల్గా వేసేసుకోండి. నేను ఇక్కడ స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ క్యూబ్స్ లాగా ఉన్నాయి. ఆ క్యూబ్స్ అనేవి ఒక 4 క్యూబ్స్ వేసుకున్నాను. బెల్లం అనేది తాటి బెల్లం యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ ఈ రెసిపీ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్స్లో అడగండి. నేను కంప్లీట్గా అక్కడ డీటెయిల్డ్గా చెప్తాను. తాయం దినుసుల గురించి వాటన్నిటి గురించి నేను అక్కడ చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకోటి, ఈ రెసిపీ అనేది మేము చేసుకునే స్టైల్లో ఉంది. కాయం రెసిపీ అనేది ఇంకా చాలామంది చాలా విధాలుగా చేసి చూపిస్తారు దీన్ని. నేను చూపిస్తున్న స్టైల్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. 10 to 15 మినిట్స్లో మనకు కంప్లీట్ రెసిపీ అనేది అయిపోతుంది. ఇది చేసేటప్పుడు మనకి పెద్దవాళ్ళ హెల్ప్ కూడా అవసరం లేదు, మనం చేసేసుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే అన్ని స్టెప్స్ ఏమి ఉండవు ఇందులో ఫాలో అవ్వడానికి. ఈజీ స్టెప్స్తోనే మనం చేసేసుకోవచ్చు. ఇలా బెల్లం మనకి మరుగుతూ ఉండాలన్నమాట. అలా మరుగుతున్నప్పుడు కొంచెం తిప్పుకొని ఇందులోకి మనం హాఫ్ గ్లాస్, మనం ఏ గ్లాస్తో వాటర్ తీసుకున్నామో ఆ గ్లాస్కి కొంచెం హాఫ్ అనేది నెయ్యి తీసుకోవాలి. అంత నెయ్యి ఎగుటొచ్చిద్ది అని అడుగుతారేమో, ఎగుటేమి రాదు, సరిపోతుంది. దానికి కొలత అంతే. అంత హోమ్ మేడ్ గీ అయితే మనకి ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. అంత నెయ్యి వేసేసుకొని దాన్ని కొంచెం బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 20 seconds 30 seconds అలా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉన్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాయం దినుసుల పౌడర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 2 మెంబర్స్కే కాబట్టి కొంచెం ఒక స్పూన్ వేసేసుకుంటున్నాను అనమాట. చిన్న స్పూన్ అయితే ఒక స్పూన్ వేసేసుకోండి, పెద్ద స్పూన్ అయితే ఒక హాఫ్ స్పూన్, మరి పెద్ద స్పూన్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి, చిన్నదైతే ఒక టీ స్పూన్, ఫుల్ టీ స్పూన్ వేసేసుకోండి. వేసేసుకొని దీన్ని తిప్పేసుకొని దించేసుకోవడమే, ఇంతే అయిపోద్ది రెసిపీ. లాస్ట్లో దీనికి మనము ఇంకా మీరు టేస్ట్ చూసుకొని నెయ్యి కావాలి అంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. నేను చూపించిన కొలతల ప్రకారం అయితే నెయ్యి అంత సరిపోతుంది. ఇంకా లాస్ట్లో మీకు బాగా థిక్గా కావాలి నాకు ఆ కన్సిస్టెన్సీ అనుకుంటే మీరు కొంచెం సేపు పౌడర్ వేసిన తర్వాత కూడా కాసేపు అట్లా తిప్పుతూ ఉండండి. లేదు నాకు కొంచెం వాటరీగా ఉంటే ఈజీ ఉంటుంది తినడానికి అనుకుంటే అప్పుడే ఆఫ్ చేసేసుకోండి. ఇట్లా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇట్లా ప్లేట్లో వేసేసుకొని తినండి. మీరు బౌల్లో వేసుకొని తినకూడదు అంటే అట్లా మీకు కంఫర్టబుల్గా ఉండదు. ఇట్లా ప్లేట్లో వేసేసుకొని ఇట్లా ప్లేట్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని తినేసేయడమే. మనం స్పూన్తో కాదు, చేత్తో తినేయచ్చు. చాలా హెల్దీ రెసిపీ ఇది. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.